హలో గైస్, వెల్కమ్ టు ప్రవీణ్ వ్లాగ్స్. మనం ఈరోజు మన తార్ యొక్క ఫీచర్స్ ఏంటి అండ్ ఎలా ఉంటుంది, దాని పికప్ ఎలా ఉంటుంది అండ్ లోపల సీటింగ్ ఎలా ఉంది అండ్ లగ్జరీగా ఎలా ఉంటుంది అండ్ డ్రైవింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు అయితే తెలుసుకుందాము. ఏంటంటే మనము రోడ్ పైన చూస్తుంటాము, అంటే వెళ్ళే వెహికల్స్ని అయితే చూస్తుంటాము. మనము దగ్గర నుండి అంటే మనం నడిపి టెస్ట్ చేసింది అలా ఉంటుంది. కాబట్టి ఈరోజు అయితే షోరూమ్కి అయితే రావడం అయితే జరిగింది. వచ్చి మన తార్ యొక్క ఫీచర్స్ ఏంటి అండ్ ఏ విధంగా ఉందని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ బండి లుక్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మన లుక్ అయితే ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందంటే చాలా లగ్జరీగా, ఎట్లా అంటే మాస్గా ఉంటుంది కారు. ఇది చూడడానికి లుక్కే మనకు 4x4 అండ్ టైర్స్ వచ్చేసి సిఎట్ వచ్చేసినాయి అండ్ మ్యాగ్ వీల్స్ అండ్ లుకింగ్ ఒకటి మనకు బ్లాక్గా చాలా అంటే చాలా గుడ్గా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్కి వెళ్ళి కూడా చూడండి, ఫ్రంట్ లుక్ కూడా చాలా బాగుంటుంది. మహీంద్రా కారు 4x4 అనమాట, టాప్ మోడల్. సార్ చూద్దామని షోరూమ్ దగ్గరికి వచ్చి ఫీచర్స్ ఏమున్నాయి ఏంటి, మనకు తుఫాన్ల గురించి తెలుసు, తుఫాన్ల గురించి అయితే తెలియదు. అందుకని ఒకసారి మీకు కూడా చెప్దామని ఇక్కడికి వచ్చిన అనమాట. చూద్దాం రండి ఏమేమి ఉన్నాయో ఒకసారి సార్. లోపల వచ్చేసి మన మాన్యువల్ గేర్ రాడ్ అండ్ ఏసీ అండ్ స్క్రీన్ అండ్ టోటల్ సెట్. సీట్లు కూడా బాగానే ఉన్నాయి, సీట్లు కాదు. బ్యాక్ సైడ్ ఇద్దరు వస్తారు అనమాట. ప్లస్ ఏసీ, స్క్రీన్ కూడా బాగానే ఉంది. మొత్తం బ్లాక్లో కవర్ చేశారు అనమాట. సరిగ్గా మొత్తం లెదరింగ్ మొత్తం బ్లాకే. బ్యాక్ సైడ్ ఇద్దరికైతే కంఫర్ట్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసి మన వీల్స్ పైకి అయితే కొద్దిగా సీట్ అనేది లేదు. బ్యాక్ సైడ్ కూడా చూడండి, పైన అయితే మన స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన సైడ్ అయితే ఉన్నాయి స్పీకర్స్ అండ్ ఈ ముందుల ఏసీ. ఇది వచ్చేసి మనకు 4x4 అది దానికి సంబంధించింది. ఇది వచ్చేసి మాన్యువల్ గేర్, రివర్స్ అండ్ మొత్తం 6 ఉన్నాయి అనమాట. ఇది హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ స్పేస్ కూడా బాగానే ఉంది. అండ్ చూడడానికి అయితే చాలా బాగుందన్నమాట. మొత్తం లోపల డిస్ప్లే కానీ అండ్ స్టీరింగ్ కానీ లోగో, మహేంద్ర లోగో అయితే వచ్చింది స్టీరింగ్ పైన. అండ్ మొత్తం పైన సైడ్ ఇటని చూడండి బాగా. గైస్ ఇది వచ్చేసి 4 సీటింగ్ అనమాట. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే డోర్ అనేది ఉండదు, ఇది ముందుకు వెళ్ళాలి రండి. ఇక్కడ అయితే ఫోల్డింగ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే చాలా మటుకు అయితే ఆ సైడ్ ఈ సైడ్ మాత్రం వీల్స్ ఉంటాయి కాబట్టి స్పేస్ అయితే రాలేదన్నమాట. పైన సైడ్ ఇక్కడ వీల్స్ ఉంటాయి కాబట్టి పైకి ఇచ్చారు. అది జర కొద్దిగా డౌన్ ఉంటే మనకు ఈజీగా ముగ్గురు అయితే కంఫర్టబుల్గా వస్తుండే. అది లేనందుకు మాత్రం ఇద్దరు అయితే వస్తారనమాట. ఇది లోపల ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్ ఉందన్నమాట. ఇది మళ్ళీ రివర్స్ ఇలాగే అన్నమాట సీట్. అండ్ పికప్ విషయం ఇటంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి కార్ లోగో ఇక్కడ మహీంద్రా ఉంది. అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అంటానంటే తర్వాత తీసుకోవచ్చు, మనం షోరూమ్కి తీసుకెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు అన్నమాట. ఏంటంటే మనకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను, ఇంకేమైనా తెలియని ఉంటే తర్వాత చూసుకోవాలి. సార్ అయితే డ్రైవింగ్ అయితే చేస్తాను అనమాట. చేసిన తర్వాత పికప్ విషయంలో అది ఎలా ఉందో చూపిస్తాను. గైస్ మన బ్యాక్ సైడ్ ఇది డోర్కి అయితే మన స్టెప్నీ టైర్ అయితే అటాచ్మెంట్ అయితే ఉంటుంది, ఎక్స్ట్రా ఫిట్టింగ్. అండ్ మన వెనకాల మిర్రర్ కూడా ఇది 2 లివర్లు అయితే ఉంటాయి మన హైడ్రాలిక్వి. ఇట్లా అయితే ఓపెన్ అయితే పైకి అయితే అవుతుంది. అండ్ బ్రేక్ లైట్ కానీ
మొత్తం లోపల సైడ్కి వెళ్ళి ఉంటుంది. మన ఇది 4 సీటింగ్ కాబట్టి మనకు వెనకాల సరిపడా అయితే స్పేస్ అయితే సరిపోతుంది. ఎక్కడన్నా వెళ్ళాలన్నా వెనకాల మన లగేజ్ పెట్టుకోవాలన్నా బాగుంది, పర్లేదు. గైస్ ఇప్పుడు ఫ్రంట్ అయితే మన బానెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సార్ మీకు ఇంజన్ కూడా మొత్తం చూపిస్తాను చూడండి. అంటే ఇది వేయడానికి అయితే పైన క్లిప్ పెట్టి ఉంటుంది. ఇదేది మన బానెట్కి ఎక్స్ట్రా వస్తుంది రాడ్ అయితే. ఇది చూడండి, మీరు చూసినట్టయితే ఈ రైట్ సైడ్లో అయితే బ్యాటరీ ఇచ్చారు, అమెరాన్ ఇచ్చారు. అండ్ మొత్తం వైరింగ్ కిట్ అయితే మంచిగా అయితే ప్యాకింగ్లో అయితే చేసిరు. అంటే హీట్ కూడా తట్టుకునేటట్టు అయితే వైరింగ్ అయితే ప్యాక్ చేసిరు. అక్కడ వచ్చేసి ముందర బ్రేక్ ఆయిల్ మాస్టర్ కిట్లోకి వెళ్ళి, అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి సైలెన్సర్ కానీ ప్రతిదీ పైన కూడా ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్ తోటి అయితే ప్యాక్ అయితే చేసిరు. ముందర గిట్టంగా ఆయిల్ దిగటంగా అంటే డిజైన్, ఇంజిన్ డిజైన్ కూడా వచ్చేసి బాగుంది, అద్భుతంగా ఉంది. అండ్ పక్క సైడ్ ఫిల్టర్స్ కానీ ఈ ముందల మొత్తం అయితే మంచిగా అయితే ప్యాక్ చేసిరు. హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రైమ్ వ్లాగ్స్. ఈరోజైతే మన కార్ అయితే చూడడం అయితే జరిగింది. సైడ్ టెస్ట్ డ్రైవ్ కూడా చూస్తున్నాము, చేస్తానండి. అంటే ఇది గేర్ అన్నమాట, ఆటోమేటిక్ అయితే కాదు. పికప్ అయితే బాగానే ఉంది చూడండి. బండి అయితే పికప్ కూడా బాగానే ఉంది. ఇక్కడ రివర్స్ వచ్చేసి దీనికి ఏంటంటే ఇక్కడ లివర్ ఉంటుంది. ఇక్కడ లివర్ లేపి రివర్స్ చేయాలన్నమాట. లివర్ కిందికి ఉంటే గేర్ అయితే పడదు. ఇది 2H 4H, ఇది 4L, ఇది అంటే 4x4 అన్నమాట. ఇది ముందు వచ్చేసి 2 వీల్స్ మాత్రమే వస్తుంది. ఇది సెకండ్ 4 ఆన్ చేస్తున్నారు అండి. 4 వేసి అండ్ ఫస్ట్ వేసేయాలి, వేసుకొని మూవ్ చేసుకోవాలి వెహికల్. ఇది వచ్చేసి మన బ్యాక్ కెమెరా మాత్రం ఉండదు ఇందులో. తర్వాత ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే చేయించుకోవాలి. అది ప్లస్ పికప్ మాత్రం సూపర్ ఉందన్నమాట. కావాలి కార్ అంటే మామూలు ఉండదు. ఫోర్ అనేది సూపర్ ఉంది బండి. అంటే 4x4 వేసిన అనమాట. ఇప్పుడు అంటే 4 వీల్స్ మనకు అర్థమవుతుంటుంది అనమాట. 4x4 వేస్తే మొత్తం 4 వీల్స్ అనేది వైబ్రేట్ అయితే అవుతుంది. బండి అయితే సూపర్ ఉందన్నమాట. స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అడ్జస్ట్ చేయడం మంచిగా చేసుకోవచ్చు. కట్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పికప్ ఇటం చాలా బాగుంది ఆ సైడ్. అంటే 4x4 వేసినప్పుడు అంటే 4x4 ఎట్లా అంటే ఎక్కడైనా అది ఎక్కడైనా మన చిన్న దగ్గరకైనా ఎక్కడైనా గుట్టల్లాక ఏమన్నా పెద్ద పెద్దగా ఉంటే రాళ్ళు కానీ పైనకి ఎక్కి దిగటం ఉంటే 4x4 అంటే మంచిగా యూజ్ అవుతుంది. అంటే 2 వీల్స్ పెట్టుకుంటే ఏంటంటే మన హైవేలో పోతే మన రోడ్ సాఫ్ ఉన్న దగ్గర అక్కడైతే యూజ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మనం రివర్స్ చేయాలంటే కింద ఖచ్చితంగా ఇట్లా ఆన్ చేసి పెట్టాలి. ఇట్లా పైకి అనాలి, పైకి కడితేనే పడుతుంది, లేదంటే పడదు. ఇట్లానే రివర్స్ చేసుకోవాలి. గైస్ ఏమన్నా చెప్పని ఉంటే ఏమనుకోకండి. అంటే మనకు అంత తెలియదు. ఏంటంటే మనం తుఫాన్లో నడుపుతాం కాబట్టి ఇది అంత ఐడియా లేకపోవచ్చు. ఏంటంటే తారని చూస్తుంటాం కదా, రియల్గా నడిపితే మాత్రం సూపర్ ఉందన్నమాట. ఆసమ్ ఉంది.
ఇంత లగ్జరీగా ఉంటుంది కాబట్టి లగ్జరీగా పెడుతున్నాను అనమాట అమౌంట్. ఏసీ కూడా చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అనమాట. ఫుల్ ఏసీ వస్తుంది. సౌండ్ సిస్టమ్ ఏసీ కూడా చాలా అంటే చాలా స్పీడ్గా కూల్ అయితే అవుతుంది. వెహికల్ మొత్తం చాలా తక్కువ టైంలో మంచిగా కూల్ అనేది అవుతుందన్నమాట. సౌండ్ సిస్టమ్ అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. అంటే మన ఫ్రెండ్ సర్కిల్లో అలా మంచి టూర్లో వెళ్ళేటప్పుడు కానీ మంచిగా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మంచిగా బేస్ కానీ ప్రతిదీ క్లారిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సౌండ్ సిస్టమ్ పర్పస్ అయితే ఓవరాల్ అయితే చాలా అంటే చాలా గుడ్గా ఉంది. అనమాట మన కార్ వచ్చేసి జబర్దస్త్ ఉంది. క్వాలిటీ టంగా చాలా అంటే చాలా బాగుంది. తీసుకోవచ్చు. అంటే మన బడ్జెట్లో కొద్దిగా ఎక్కువైతుంది కానీ పర్లేదు, లగ్జరీగా ఉండాలంటే తీసుకోవచ్చు అనమాట. లుక్ కూడా ఓవరాల్ అయితే సూపర్గా ఉంది. మన ఫ్రంట్ మెయిన్ గ్లాస్ పైన అయితే క్యామెల్ ప్లస్ ముందల తార్ వచ్చేసి లోగో అయితే ఉంది ముందల ఫ్రంట్లో. గైస్ లొకేషన్ వచ్చేసి మన షాద్ నగర్ మహబూబ్ నగర్ రోడ్ NH44 హైవేకి అయితే వెళ్తుంది. ఇక్కడ బాలాజీ టౌన్షిప్ దగ్గరలో అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ షాద్నగర్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది షోరూము. గైస్ ఈ షోరూంలో మన కమర్షియల్ వెహికల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ లగ్జరీ వెహికల్స్ కూడా ఉన్నాయి. మన మహీంద్రా తార్ వచ్చేసి డీజిల్ బండి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 11,34,992 టాప్ మోడల్ 1720 వరకు ఉంది. మన పెట్రోల్ అయితే 14,30,000 నుండి మన 1659 వరకు అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇక్కడ ఏమన్నా మీకు డౌట్గా ఏమైనా ఉంటే మన కింద వీడియోలో అయితే మీకు మెన్షన్ చేస్తాను నెంబరు, అక్కడ అయితే కాల్ చేయండి షోరూమ్ నెంబరు. ఇది